కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. యశోదాదేవి అతనికి భోజనం పెట్టబోతూ ఉండగా సన్యాసి అడ్డుకుంటూ, వద్దమ్మా, నా భోజనం నేనే వండుకొని తింటాను అని చెప్పాడు. ఆయన మాటలకి ఆశ్చర్యపోయిన యశోదాదేవి, మీరు వండుకుంటారా? ఏం వండుకుంటారు స్వామి అని ప్రశ్నించింది. సన్యాసి దానికి బదులుగా, నేను పాయసం చేసుకుంటాను తల్లి అని సెలవిచ్చాడు. అది విన్న యశోదాదేవి వెంటనే పాయసంకి కావాల్సిన సరుకులన్నీ ఏర్పాటు చేసింది. వాటితో చక్కగా పాయసం వండిన సన్యాసి తినే ముందు కళ్ళు మూసుకొని దేవుని స్మరిస్తూ, స్వామి, దీన్ని నువ్వు సేవించి ప్రసాదం కింద నాకు కొంత మిగుల్చు అని అంటాడు. ఆ వెంటనే కళ్ళు తెరిచిన సన్యాసికి ఎదురుగా శ్రీకృష్ణుడు పాయసం తింటూ కనిపించడంతో ఆ సన్యాసికి చాలా కోపం వచ్చి వెంటనే యశోదాదేవిని పిలిచి చూపిస్తాడు. అయ్యో, చిన్నపిల్లవాడు స్వామి, తెలియక చేశాడు, మన్నించండి. మీరు పాయసం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను మళ్ళీ చేస్తాను అని తగిన ఏర్పాట్లు చేసింది యశోదాదేవి. వాడితో సన్యాసి మళ్ళీ పాయసం చేసుకుని తినేలోపే శ్రీకృష్ణుడు దాన్ని కూడా ఎంగిలి చేసేస్తాడు. దాంతో ఆ సన్యాసి కోపంగా, నేను మీ ఇంట్లో తినను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి బాధపడిన యశోదాదేవి, ఆయన భోజనాన్ని నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని ప్రశ్నించగా, నా తప్పేమీ లేదమ్మా, ఆయనే తినమని అడిగాడు అని సమాధానం చెప్పాడు కృష్ణుడు. అంతలో తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన సన్యాసి శ్రీకృష్ణుడికి క్షమాపణ చెప్పి ఆయన ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంగా తీసుకు